ఓకే, మీ ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా? మాది వరంగల్ జిల్లా సంబంధించినటువంటి వర్ధనపేట మండలానికి సంబంధించినటువంటి ల్యాబర్తి గ్రామం. ల్యాబర్తి గ్రామంలో చిన్నప్పటి నుంచి నేను మా తాతగారి ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉండింది. మా ఫాదరు 10th క్లాస్ కాగానే వారికి జాబ్ వచ్చి నల్గొండలో ఎంప్లాయీగా వెళ్ళారు. అక్కడ సమితి మేనేజర్గా, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీకి, జిల్లా పరిషత్కు చైర్మన్గా ఉండి వారు అక్కడే రిటైర్ అయ్యారు. అయితే మా తాతగారు పేరాల వీరారావు గారు అప్పుడు మా విలేజ్ పోలీస్ పటేల్ ఉండే హల్దేకర్జీ అని చెప్పి ఆర్ఎస్ఎస్ చాలా సీనియర్ ప్రచారకు ఉండే. ఆయన ఎడ్ల బండి మీద, కచ్చరం బండి మీద ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి ఆర్ఎస్ఎస్ పని మీద తిరిగేవారు. అప్పుడు రోడ్లు లేవు, బస్సులు లేవు, వాహనాలు లేవు, బండ్ల మీద తిరిగేవారు. ఆయనకి ఇంపాక్ట్ మా తాతగారి మీద ఉండే. మా తాతగారు, మా చిన్నాన్నలు కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉండే. మా ఫాదర్కు చెప్పకుండానే మా తాతగారు నన్ను తీసుకొచ్చి వరంగల్లో సరస్వతి శిశు మందిర్ స్కూల్లో జాయిన్ చేశారు 5th క్లాస్. ఎప్పుడైతే నేను శిశు మందిర్ స్కూల్లో జాయిన్ అయ్యానో అక్కడ నుంచి ఆటోమేటిక్గా నాకు ఈ సిద్ధాంతంతో 1970 నుంచి 73లో ఫస్ట్ 5th క్లాస్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 2018 వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. మా జీవితం మొత్తం ఈ ఐడియాలతో ఉంటాం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మిగతా దీనికి ఉన్న తేడా నాకు అర్థమైపోయింది. మిగతా వాటి అన్నిటికంటే ఇది చాలా బెటర్ ఫిలాసఫీ, బెటర్ వర్కింగ్ స్టైలు, బెటర్ రిజల్ట్స్ సొసైటీకి ఉపయోగం అనేది కూడా నేను మానసికంగా కన్విన్స్ అయినా. కాబట్టి నా జీవితం మొత్తం ఈ సిద్ధాంతంతోనే, ఈ ఐడియాలతో ఉంటుంది అనే విషయం కూడా నేను మానసికంగా కన్విన్స్ అయినా. ఒకే తమ్ముడు నాకు, తమ్ముడు ప్రిన్సిపాల్గా ఉన్నాడు, అక్కడ వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు ప్రసాదరావు. ఒక సిస్టరు, ఆమె కూడా నాతో పాటు శిశు మందిర్ స్కూల్లో చదివిండే. మా తాతగారి ఇన్ఫ్లుయెన్స్ ఏమో మేము శిశు మందిర్ స్కూల్ తెలుగు మీడియంలో, మా ఫాదర్ ఏమో ఇంగ్లీష్ మీడియం చేర్పించారు మా ఇంకో వేరే తమ్ముళ్ళను. ఇప్పుడు ఆ రకంగా మేము ఇటువైపు వచ్చాము, మా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి మా వాడు ప్రిన్సిపాల్ అయ్యాడు ఇప్పుడు అక్కడ. కాబట్టి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి నేను ఇంటి గురించి కానీ ఇవి కానీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇక నేను ఫుల్ టైం యాక్టివిస్టిక్ కింద ఇదే సిస్టంలో పనిచేస్తూ వస్తున్నాను. ఓకే, మీ గ్రాడ్యుయేషన్ అంతా ఎక్కడ జరిగింది సార్? మీ డిగ్రీ అదంతా కూడా? నేను వరంగల్లోనే సికేఎం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశా. ఏం చేసి? ఆ తర్వాత బిఎస్సి బయాలజికల్ ఫిషరీ బయాలజీ ఫిషరీస్ జువాలజీ ఉద్యమాలు చేసే వారికి బిఎస్సి ఎలా ఇదవుతుంది? కొద్ది కష్టపడాలి కదా, అంటే నిత్యం ఉద్యమాలలో ఉండేవాళ్ళు. ఉద్యమాలు చేయాలన్నా నిరంతరం విద్యార్థులతో సంపర్కం ఉండాలి. కళాశాల క్యాంపస్లకు సరిగ్గా సిస్టమేటిక్ క్లాస్లకు అటెండ్ అయితేనే స్టూడెంట్స్తో మనకు కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి క్యాంపస్ నుంచి కట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉద్యమ నాయకుడు ఎట్లయితే ఉద్యమాలు ఎట్లా చేస్తాం, అక్కడే మిగతా సంస్థలకు మా సంస్థలకు చాలామంది చూస్తుంటారు విద్యార్థి సంఘ నాయకులు ఆర్ట్స్ సైడ్ వెళ్తుంటారు. వాళ్ళు కూడా సైన్స్ నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఆర్ట్స్ సైడ్ వెళ్తుంటారు వాళ్ళంతా కూడా. మొదటి నుంచి మెడిసిన్ చేయాలని చెప్పి మా ఫాదర్కు ఉండే నేను చేయాలని చెప్పి అట్లా 2-3 సార్లు 2 టైమ్స్ నేను మెడిసిన్ కోసం తయారై చేసిన. ఆ తర్వాత మన మెంటాలిటీ కూడా సంఘ పరివార సంస్థల కారణంగా సోషల్ మూమెంట్స్, పబ్లిక్ రిలేషన్స్ ఇదే అయిపోయినాయి. తర్వాత లా అయితే ఎక్కువ మనం రియల్గా సోషల్ మూమెంట్లో ఎక్కువ టైం ఉంటుందని చెప్పి ఒక అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి చూసి మెల్లమెల్లంగా బీఎస్సీ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను లా సిస్టమ్ చెప్పాను. ఇక లా తీసుకోవడానికి రీజన్ కూడా ఒక రకంగా సంస్థ కోసం ఇట్లా ఎక్కువ పని చేయగలుగుతాం, ఒక క్యాజువల్గా ఇన్ఫార్మల్గా పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి అనేది బహుశా అదే డామినేట్ చేసింది. నన్ను సంస్థ ఎప్పుడు డామినేట్ చేస్తుంది. లా పూర్తి చేశారు మీరు? లా పూర్తి చేయలేదండి, మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినాయి. బట్ లాస్ట్ ఎగ్జామ్స్ అక్కడ ఉన్నటువంటి క్లాషెస్ కేసుల కారణంగా నేను టైంకి పోయి ఎగ్జామ్స్ రాయడం కొద్ది ఇబ్బంది అయింది. 3 సంవత్సరాలు చదువు అయిపోయింది, కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయి, అది అట్నే మిగిలినాయి. ఇక నేను అప్పటి నుంచి పట్టించుకోలేదు. ఓకే, తర్వాత అది అక్కడ ఆగిపోయింది అనమాట. అమ్మగారు పేరేం పేరు? పేరాల ఉపేంద్రాదేవి. నాన్నగారు పేరు? నాన్నగారు పేరాల మాధవరావు గారు. మొత్తం ఎంతమంది సంతానం వారికి మీరు? మేము 4. నేను, తర్వాత మీరు పెద్దవాళ్ళ? చెల్లె, నేను పెద్ద ఇంటికి, తర్వాత మా సిస్టర్ రోజారాణి, తర్వాత ప్రసాదరావు, తర్వాత 4వ తమ్ముడు, 4వ వాడేమో భాస్కర్. అతను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతూ వేరే కారణంలో అనుకోకుంటూ మా వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. కాబట్టి మేము ఇప్పుడు 3 ఉన్నాం. మీ పెద్ద తమ్ముడు ఏం చేస్తున్నారు? పెద్ద తమ్ముడు ఇప్పుడు వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. మీ చెల్లి?
సిస్టరు ఇప్పుడు హౌస్ వైఫే. మా బావగారు వెంకటేశ్వరరావు గారు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఓకే, మీరు మాత్రం ఇలా స్థిరపడారు. అమ్మ నాన్న ఉన్నారు ఇప్పటికీ? అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ఇప్పటికి కూడా మా తమ్ముడితో పాటు వరంగల్లో ఉంటారు. మీతో పాటు ఉంటారు? హెల్త్ కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడు వరంగల్లో నాతో పాటు ఉండేవారు. ఈ మధ్య కొద్దిగా మోకాలు నొప్పులు అవి ఏజ్ ప్రాబ్లమ్స్ కారణంగా ఎక్కువ మా తమ్ముడి ఇంట్లోనే వరంగల్. నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాను, మా విలేజ్కి వెళ్తుంటాను, మా అమ్మగారిని కలిసి వస్తుంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.